మనం చెట్టును కదిలించినప్పుడు ఆకులు లేదా పండ్లు రాలిపోతాయి. ఇది ఈ క్రింది దృగ్విషయం వల్ల జరుగుతుంది: నిశ్చల జడత్వం, త్వరణం, చలన జడత్వం, స్థానభ్రంశం. రైట్ ఆన్సర్ ఈస్ నిశ్చల జడత్వం. ఈ క్రింది వాటిలో ద్రవ్యరాశికి సంబంధించి సరి అయినది కానిది. ద్రవ్యరాశి అనేది పదార్థం యొక్క ప్రాథమిక లక్షణం. పదార్థ ద్రవ్యరాశి ఎప్పటికీ సున్నా కాజాలదు. ద్రవ్యరాశి అనేది వెక్టర్ పరిమాణము. దీనిని బీమ్ బ్యాలెన్స్ సాయంతో కొలవచ్చు. రైట్ ఆన్సర్ ఈస్ ద్రవ్యరాశి అనేది వెక్టర్ పరిమాణం. పిస్టల్ నుండి వెలువడిన బుల్లెట్ చెట్టులోనికి చొచ్చుకొని వెళ్ళడానికి అవసరమైన శక్తి: గతి శక్తి, భూమ్యాకర్షణ శక్తి, స్థితి శక్తి, కేంద్రక శక్తి. ఆన్సర్ ఈస్ గతి శక్తి. సూదిని సున్నితంగా నీటి ఉపరితలంపై ఉంచినప్పుడు సూది తేలడానికి కారణమైన దృగ్విషయం: బొయెన్సీ ఫోర్స్, తలతన్యత, సూది సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ, సూది ఆకారం కారణంగా. ఆన్సర్ ఈస్ తలతన్యత. ఒక వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ వస్తువు నీటిలో మునుగుతుంది, తేలుతుంది, నీటి మధ్య భాగంలో తేలుతుంది, పైవేవి కాదు. ఆన్సర్ ఈస్ తేలుతుంది. ఒక రాయిని పైకి విసిరినప్పుడు దాని స్థానభ్రంశానికి మరియు గురుత్వాకర్షణ బలానికి మధ్య గల కోణం 90 డిగ్రీలు, 45 డిగ్రీలు, 120 డిగ్రీలు, 180 డిగ్రీలు. ఆన్సర్ ఈస్ 180 డిగ్రీలు. సంగీత ధ్వని యొక్క నాణ్యత లేదా టోన్ ఈ క్రింది ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది: తరంగ ఆకారం, పౌనఃపున్యం, తీగ పొడవు, కంపన పరిమితి. ఆన్సర్ ఈస్ తరంగ ఆకారం. కలర్ బ్లైండ్నెస్తో బాధపడుతున్న వ్యక్తి ఏ రెండు రంగుల మధ్య తేడాను గుర్తించలేడు: పసుపు మరియు నీలం, ఎరుపు మరియు పసుపు, నలుపు మరియు తెలుపు, ఎరుపు మరియు ఆకుపచ్చ. ఆన్సర్ ఈస్ ఎరుపు మరియు ఆకుపచ్చ. గాల్వనోమీటర్ను వలయంలో ఈ క్రింది విధంగా కనెక్ట్ చేయడం ద్వారా వోల్ట్ మీటర్గా మార్చవచ్చు: తక్కువ నిరోధం కలిగిన శ్రేణి సంధానం, అధిక నిరోధం సమాంతర సంధానం, అధిక నిరోధం కలిగిన శ్రేణి సంధానం, తక్కువ నిరోధం సమాంతర సంధానం, అధిక నిరోధం కలిగిన శ్రేణి సంధానం. ఒక వస్తువు లేదా కణం యొక్క గతిజ శక్తి దీనిపై ఆధారపడి ఉంటుంది: కదిలే వస్తువు వేగము, కదిలే వస్తువు ద్రవ్యరాశి, కదిలే వస్తువు యొక్క పీడనము, వస్తువు వేగం మరియు ద్రవ్యరాశి రెండు. ఆన్సర్ ఈస్ వస్తువు వేగం